బాబు ఏడుపు వినిపించగానే ఇంకా అదొక ఆనందం అనమాట. అమ్మయ్య నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది అండ్ 6 వీక్స్కి మిస్క్యారేజ్ అయ్యింది అన్నారు. సో మాకు సడన్ షాక్ అనమాట. అసలు అలా మాయ ఉంటుంది, మాయ కింద పడిపోయిందంటే బేబీకి ఊపిరి ఆడకుండా ఇమీడియట్గా అన్కాన్షియస్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నా 3 డెలివరీస్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో లేదా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో, మ్యారేజ్ అయ్యి కొత్తగా ఉన్నారో వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్ అనేది ఒక అవగాహన క్రియేట్ చేస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే చాలా మంచి ఇన్ఫర్మేషన్, కొన్ని టిప్స్ కూడా మీకు తెలుస్తాయి ఈ వీడియో ద్వారా అని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ కిడ్ నాకు నార్మల్ డెలివరీ అయిందండి. నెక్స్ట్ మిస్క్యారేజ్ అయింది 1.5 ఇయర్ తర్వాత, అది కూడా నార్మల్ డెలివరీ ప్రొసీజరే. నెక్స్ట్ సి సెక్షన్ అయింది. అసలు సి సెక్షన్ ఎందుకు అయింది అనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము. ఫస్ట్ నార్మల్ డెలివరీతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డెలివరీ వచ్చేసి నార్మల్ డెలివరీనే అయింది. అసలు ఏ ప్రెగ్నెన్సీకైనా ఏం సిమ్టమ్స్ ఉంటాయి? కొంచెం నీరసంగా ఉండడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, మిస్సింగ్ పీరియడ్. మనం కిట్లో టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వస్తుంది. ఇవి కామన్గా వచ్చే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. దీన్ని బట్టి ప్రెగ్నెంట్ అని చెప్పి మనం డిసైడ్ అవుతాము. నెక్స్ట్ డాక్టర్ విజిట్కి వెళ్తాము. సో వాళ్ళు 2 months కంప్లీట్ అయ్యాక రమ్మంటారు హార్ట్ బీట్ టెస్ట్ చేయడానికి. సో ఫస్ట్ అప్పుడు అంతా బాగానే ఉంది, అంతా కూల్గా జరిగింది. ఏం మైనర్ ఆర్ మేజర్ కాంప్లికేషన్స్ కూడా లేవన్నమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ 6th monthలో నేను కింద కూర్చొని నార్మల్ పర్సన్ లాగా పైకి లేగవటం, ఫాస్ట్గా అలా చేసేదాన్ని, కాలు కొంచెం పట్టేసింది అనమాట. సో మీరు కింద కూర్చోవడం అవాయిడ్ చేయండి, ఆరల్స్ కూర్చున్నా కూడా చిన్నగా కూర్చొని లేగవడం అయితే మీరు చేయండి. నెక్స్ట్ 7th monthలో గ్రోత్ స్కాన్ చేశారు. ఆ గ్రోత్ స్కాన్లో ఏమైందంటే ఉమ్మ నీరు బోర్డర్లో ఉంది అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తినట్లేదు అన్నారు. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని అండ్ ఎక్కువ తినేదాన్ని కాదనమాట. సో అవే ఇంకా నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ అయితే అవే అనమాట. నెక్స్ట్ నేను బాగా తిన్నాను. 9th monthకి అది లెవెల్ అయిపోయింది అనమాట. అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇంకా డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? నా ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ వచ్చేసి October 26th. నీకు October 19th 20 ఆ టైం కల్లా పెయిన్స్ రాకపోతే మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అయిపోండి, మేము పెయిన్స్ ఇండ్యూస్ చేస్తాము అని చెప్పారు. అంటే వాళ్ళకి ఇంజెక్షన్ చేసి కొంచెం ప్రొసీజర్ ద్వారా పెయిన్స్ వచ్చేలా చేస్తారు. పెయిన్స్ రాకపోతే సి సెక్షన్ చేస్తారు. సో నాకేంటంటే లక్కీగా 18th పెయిన్స్ వచ్చాయి. 26th వాళ్ళు నాకు ఈడీడీ ఇచ్చారు. 18th నాకు పెయిన్స్ అయితే వచ్చాయన్నమాట. పెయిన్స్ వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యాయి. అది ఆ పెయిన్సా కాదా అని నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఎందుకంటే చిన్నగా వస్తుంది, ఫ్రంట్ నుంచి బ్యాక్కి చిన్నగా పెయిన్స్ వస్తుంది అనమాట. నేను నిద్రలో ఉంటాం కదా, కొంచెం నిద్ర మత్తుతో అలా ఉంటాం కదా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లెగవగానే 6కి 6:30కి మా అమ్మకి చెప్తున్నాను, నాకు ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్కి పెయిన్స్ వస్తున్నాయి అంటే, మరి ముందే చెప్పచ్చు కదా అని మా అమ్మ అంది. మేము డాక్టర్కి కాల్ చేస్తే అవి డెలివరీ పెయిన్సే, జాయిన్ అయిపోండి వచ్చి అన్నారు. దీనికంటే 3 days ముందు నాకు డెలివరీ దగ్గరలో ఉంది అనడానికి కొన్ని సిమ్టమ్స్ కూడా తెలుస్తున్నాయి అనమాట. బ్యాక్ పెయిన్ రావడము, ఒక ఆరెంజ్ వైట్ కలర్ డిశ్చార్జ్ లాగా అయింది. డాక్టర్కి ఫోన్ చేస్తే ఓకే పెయిన్స్ వచ్చినప్పుడు వచ్చేసేయండి అన్నారు. సో నాకు ఎనీ టైం పెయిన్స్ రావచ్చు అని నాకైతే అప్పుడు ఒక ఐడియా ఉంది. పెయిన్స్ వచ్చేసాయి కదా, డాక్టర్ జాయిన్ అవ్వమన్నారు. మేము వెళ్ళి జాయిన్ అయ్యేసరికి 9:30 10 అలా అయింది. నన్ను లేబర్ రూమ్కి అయితే తీసుకెళ్లారు. లేబర్ రూమ్లో ఏంటంటే పెయిన్స్ ఫస్ట్ న్యాచురల్ పెయిన్స్ ఒక అరగంట సేపు అలా వెయిట్ చేశారు. డాక్టర్ వచ్చి ఫింగర్ టెస్ట్ చేసి వెళ్ళారనమాట. ఈవినింగ్కి డెలివరీ అయిపోతుంది నార్మల్గానే అని చెప్పేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 1/2 hour నార్మల్ పెయిన్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. సెలైన్ ద్వారా ఇంజెక్షన్ అందులో ఇచ్చేస్తారు, పెయిన్స్ అనేవి కాన్స్టెంట్గా ఉండడానికి. ఇన్ కేస్ పెయిన్స్ ఆగిపోతే మళ్ళీ నార్మల్ డెలివరీ కష్టము, లేదా 2 to 3 days పెయిన్స్ భరించాల్సి వస్తుంది అనమాట న్యాచురల్గా నువ్వు ప్రొసీడ్ అవ్వాలంటే. సో అందుకని చెప్పి వాళ్ళు అందరికీ కామన్గా జరిగేదే ఒక ఇంజెక్షన్ చేస్తారు సెలైన్లో. దాని ద్వారా నీకు పెయిన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. ఒక 1 hour ఏంటంటే పెయిన్స్ వస్తూ ఉన్నాయి, కొంచెం ఎక్కువ 1 hour పెరిగే కొద్దీ పెయిన్స్ కూడా కొంచెం ఎక్కువ అవుతూ వస్తున్నాయి అనమాట. కంటిన్యూస్ పెయిన్ రాదు, ఒక 1 minute 2 minutes అట్లా పెయిన్ వచ్చేసి నీకు 2 minutes గ్యాప్ ఉంటుంది అనమాట. ఇంక పెయిన్ రాదు, రిలాక్సింగ్ ఉంటుంది. మళ్ళీ కొంచెంసేపటికి పెయిన్ వస్తుంది. ఇంకా డాక్టర్ వచ్చి నన్ను అడుగుతుంది, నీకు పుష్ చేయాలి అన్న ఫీలింగ్ ఏమన్నా వస్తుందా చెప్పు, అలా వస్తే వెంటనే చెప్పు అన్నారు. సో నాకేమీ అట్లాంటి ఫీలింగ్ ఏం తెలియలేదు ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా తర్వాత వాళ్ళు మనకి కాళ్ళు అనేవి కట్టేసేసి ఇంకా డెలివరీ ప్రొసీజర్ మొత్తం కూడా స్టార్ట్ చేస్తారు. ఒక 30 minutes నాకు చాలా పీక్ పెయిన్ వచ్చిందనమాట. చాలా ఎక్కువ నొప్పి. అమ్మో ఈ నొప్పి భరించడం కన్నా ఆపరేషన్ చేపించేసుకుందామా అన్న ఒక థాట్ కూడా నాకు మైండ్లో వచ్చింది. కానీ నేనేం చేయలేను, ఇంకా
ఆ పరిస్థితిలో ఉన్నాను, అనుభవించడం తప్ప. నార్మల్గా ఏంటంటే మనకి పెయిన్ వచ్చినప్పుడు పుష్ చేయాలి, పెయిన్ ఎప్పుడైతే తగ్గుంటుందో అప్పుడు రిలాక్స్ అవ్వాలి. నేను ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా నేర్చుకున్నాను, ప్రాణాయామం అనమాట. మనకి పెయిన్ వచ్చినప్పుడు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ అనేది మనం భరించగలుగుతాము. సో ఆ విధంగా ఒక 30 మినిట్స్ స్ట్రాంగ్ పెయిన్ పడ్డాక నాకు ట్రిక్ అప్పుడు అర్థమైంది, పెయిన్ వచ్చినప్పుడు పుష్ చేయాలి, నార్మల్గా రిలాక్స్ అవ్వాలి అని. అప్పుడు డాక్టర్ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. సో వెంటనే నేను పుష్ చేశాను. నాతో పాటు ఆయమ్మలు, నర్సులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పుష్ చేయడానికి హెల్ప్ చేస్తారనమాట. సో ఈజీగా నార్మల్ డెలివరీ అయిపోయింది. బాబు ఏడుపు వినిపించగానే ఇంకా అదొక ఆనందం అనమాట. అమ్మయ్య, నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది అండ్ బేబీ హెల్దీగా ఉన్నాడు, ఇంకా నాకు చాలు అనుకున్నాను. వాళ్ళు స్టిచ్చెస్ అవి వేస్తున్నా కూడా ఆ పెయిన్ కూడా నేను భరించగలిగే అంత ఉన్నాను, సైలెంట్గా ఉన్నాను అనమాట. డాక్టర్ కూడా అసలు ఈ అమ్మాయి ఏం రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి ఫాస్ట్గా స్టిచ్చెస్ వేసిందనమాట. అంటే ఈ అమ్మాయి ఏమి నొప్పి అని కూడా అనట్లేదని ఆమె ప్రొసీజర్ అంతా చాలా ఫాస్ట్గా చేసేసారు. నెక్స్ట్ నార్మల్ డెలివరీ అయిపోయాక ఇంకా మనకి నార్మల్ రూమ్కి ఇచ్చేస్తారు కదా, ఆ టైంలో మనకి కాళ్ళు అంతసేపు కట్టేసి ఉంచుతారు కదా, అసలు కొంచెం షివరింగ్ వచ్చినట్టు అయింది. ఒక పావు గంటకి అలా తగ్గిపోయింది. వన్స్ నేను రూమ్కి వెళ్ళిపోయి బెడ్ మీద నేను ఇంక అక్కడి నుంచి నాకు నేను నార్మల్గా నడిచేసుకోవడము, వాటర్ తాగడము, వాష్రూమ్కి వెళ్ళడం అంతా నార్మల్గా ఉందన్నమాట. అండ్ స్టిచ్చెస్ మంట పెయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి, కానీ నీరసం అలా ఏం లేదు, నేను చాలా యాక్టివ్గానే ఉన్నాను. ఇది నా నార్మల్ డెలివరీ స్టోరీ. ఇలా ఉంటుంది నార్మల్ డెలివరీ ప్రొసీజర్ ఎవరికైనా. ఇంకొంతమందికి ఏంటంటే ఎక్కువ నొప్పి భరించడము అలా ఉంటుంది. అయితే ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి టిప్స్ నేనేమిస్తాను అని మీరు అడిగితే కనుక, ఫస్ట్ ప్రశాంతంగా ఆనందంగా ఉండండి, అది నేను చెప్పే ఫస్ట్ టిప్. నెక్స్ట్ మంచిగా తినండి, హ్యాపీగా నిద్రపోండి. ఓకే, నేను ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తున్నాను ఆ టైంలో, నా డెలివరీస్ టైంలో కూడా నేను జాబ్ చేస్తున్నాను. అయినా కూడా మనం జాబ్ స్ట్రెస్ అనేది మైండ్లో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలన్నమాట. అండ్ రోజు స్టెప్స్ ఎక్కటము, ఇండియన్ టాయిలెట్ యూస్ చేయడము, డైలీ 1 అవర్ వాకింగ్ చేయడం, ఇంతే. నేను పెద్దగా ఇంకేం చేయలేదు అసలు. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కూడా 1-2 డేస్ 9th మంత్లో చేశాను, కొంచెం రిస్కీగా అనిపించింది, రిస్క్ ఎందుకులే ఏదైతే అదైంది అని చెప్పేసి నేను వదిలేశాను. అండ్ యాక్టివ్గా ఉండేదాన్ని. యాక్టివ్ ఇన్ ద సెన్స్ మనం డైలీ ఎలా ఉంటాము అలాగా. నాకు ఓపిక ఉన్నంతసేపు ఏదైనా యూట్యూబ్ రిలేటెడ్ ఏదైనా ఎడిటింగ్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా చేయడము అట్లా చేసేదాన్ని. యూట్యూబ్ లేదు అంటే ఆఫీస్ వర్క్, ఇంకా నార్మల్గా హస్బెండ్తో కాల్స్ మాట్లాడడం, ఫ్రెండ్స్తో కాల్స్ మాట్లాడడం, ఇట్లా ఉండేదాన్ని అనమాట. రికవరీ ఎలా అయ్యాను నార్మల్ డెలివరీ నుంచి, 10 డేస్కి ఆ స్టిచ్చెస్ అనేవి ఆటోమేటిక్గా అవే ఊడిపోతాయి. సో 10 డేస్కి నేను నార్మల్ పర్సన్గానే ఉన్నాను, యాక్టివ్గానే ఉన్నాను, నాకేం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది నార్మల్ డెలివరీకి. కింద కూర్చోవచ్చు, వంగచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అది నార్మల్ డెలివరీ, వెరీ గుడ్, చాలా పాజిటివ్గా జరిగింది, అంత మంచిగా అయిపోయింది. ఓకే, అంత మంచిగా అయిపోయింది. నెక్స్ట్ సంవత్సరంన్నర తర్వాత నేను ఎప్పుడైతే ఫీడింగ్ స్టాప్ చేశానో అప్పుడు నాకు ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది. నార్మల్గా సిమ్టమ్స్ ఏం లేవు, నీరసం లేదు, వామిటింగ్స్ లేదు, బట్ కిట్లో టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అదేంటి సిమ్టమ్స్ ఏం లేవంటే, కొంతమంది ఏమన్నారంటే సెకండ్ టైం అప్పుడు సిమ్టమ్స్ ఉండవు, సో అందువల్ల అలా ఉందేమో అనుకున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము 6 వీక్స్ అప్పుడు. డాక్టర్ అన్నారు 2 మంత్స్ అయ్యాక రండి, అంటే 8th వీక్లో ఎండింగ్లో అలా రండి అన్నారు. వెళ్ళాము, 8th వీక్ ఎండింగ్లో వెళ్ళాము. డాక్టర్ టెస్ట్ చేసి నీకు డేట్స్ సరిగా వస్తాయా, ఏంటి 6 వీక్స్కి మిస్క్యారేజ్ అయ్యింది అన్నారు. సో మాకు సడన్ షాక్ అనమాట. అసలు అలా తెలీదు, వేరే వాళ్ళవి వినడమే తప్ప నాకు అట్లా అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా మనకు అలా అయ్యిద్ది అని. డాక్టర్ వచ్చేసి ఇది కామన్ కేసే, ఇది జరగడానికి ఈ రీజన్ అని చెప్పలేము, ఇట్స్ ఎ వెరీ కామన్ కేస్ అని. డాక్టర్కి కామన్ కేస్ అవ్వచ్చు, మనకి అది చాలా షాకింగే అనమాట. ఇంకా సో నార్మల్ డెలివరీ ప్రొసీజర్ ద్వారా మనము తీసేయాలి అన్నట్టుగా చెప్పారు. జస్ట్ విత్ టాబ్లెట్స్తోనే అయిపోద్ది అని చెప్పేశారు. కానీ చాలా షాకింగ్గా అయితే అనిపించింది, చాలా బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే హార్ట్ బీటే అసలు ఫామ్ అవ్వలేదు 6 వీక్స్కి, అంటే అసలు గ్రోతే లేదు. జస్ట్ ఏదో ఒక యాక్సిడెంటల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ, లేకపోతే యాక్సిడెంటల్గా ఫామ్ అయింది అనుకోవచ్చు, హార్ట్ బీట్ అయితే లేదు. సరే ఇంకొన్ని రోజులు ఉంచుకుంటే హార్ట్ బీట్ ఫామ్ అయితే డాక్టర్ అని అంటే, అసలు ఫామ్ అవ్వదు నీ కేసులో అయితే. ఇన్ కేస్ ఫామ్ అయినా కూడా చాలా డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది నాకే కాదు చాలా మందికి జరిగింది, ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో. కానీ ఎవరు కూడా కామన్గా అలాంటి నెగిటివ్స్ పదే చెప్పుకోవడం ఎందుకు అన్నట్టుగా చెప్పరు. కాబట్టి ఓకే నాకే ఇలా జరిగిందేమో, ఇది కామన్ కేసు కాదేమో అట్లా అనుకుంటా నేనున్నాను. బట్ అందరూ నా సరౌండింగ్ పీపుల్స్ అందరూ నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా బయటపడి చెప్పారు,
ఓకే. అప్పుడు నేను ఇది కామన్ కేసేనా, ఓకే ఫైన్ అన్నట్టుగా ఇంకా నా మైండ్ సెట్ చేసుకున్నాను. అండ్ నా హస్బెండ్ దగ్గర నుంచి కూడా నాకు ఫుల్ సపోర్ట్ వచ్చేసింది. ఏం కాదు, ఇట్స్ ఓకే అని చెప్పేసి మా పేరెంట్స్ అందరూ కూడా మంచిగా సపోర్టివ్‌గానే ఉన్నారు. నెక్స్ట్ డే హాస్పిటల్‌కి జాయిన్ అవ్వమన్నారు. మిస్‌క్యారేజ్ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయింది. నార్మల్‌గా ఇన్సూరెన్స్‌లో అయితే కవర్ అవ్వదు. సమ్ అమౌంట్ ఉంటుంది. హాస్పిటల్‌ని బట్టి 8,000-10,000 లోపు ఆ ప్రొసీజర్ కాస్ట్ ఉంటుంది. ఇంకా పెద్ద హాస్పిటల్స్ అయితే మోర్ దెన్ 10,000 కూడా ఉంటుంది. సో, అట్లా చేసేసరికి పెయిన్ వస్తది. సేమ్ నార్మల్ డెలివరీ ప్రొసీజరే. బట్ అంత సివియర్ పెయిన్ అయితే రాదు. మన సెకండ్ స్టేజ్ ఆఫ్ నార్మల్ డెలివరీలో ఎలాంటి పెయిన్స్ వస్తాయో అట్లా వస్తుందనమాట. అలా జరిగింది మిస్‌క్యారేజ్. సో, నా లైఫ్‌లో అనుకోకుండా ఏమన్నా జరిగింది, ఒక షాకింగ్ లాంటిది అంటే ఇదనమాట. సో, రికవరీ స్టేజ్ వచ్చేసి పర్లేదు బానే ఉంది. ఒక 1 వీక్‌లో, 10 డేస్‌లో రికవర్ అయిపోయాను. బాడీని బట్టి ఉంటుంది. నాకు ఓకే. ఫాస్ట్‌గానే రికవరీ అయినట్లు అనిపిచ్చింది. బట్ డెలివరీస్ కన్నా గూడా ఇది మీకు మెంటల్‌గా కూడా కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇట్లా మిస్‌క్యారేజెస్ ఏదైనా జరిగినప్పుడు. సో, మీకు కూడా ఎవరికైనా ఇలాంటి సిట్యుయేషన్ వస్తే మీరు దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దు. ఇది కామన్ కేసే. హెల్తీ ఫుడ్ తీసుకోండి. మంచిగా వాకింగ్ చేయండి. ధైర్యంగా ఉండండి. ఓకే. ఎమోషనల్‌గా మనం స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రెస్ అసలు తీసుకోకూడదు. మెయిన్‌గా లేడీస్ అనమాట. మనం ప్రశాంతంగా ఉండేలాగే చూసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 1½ ఇయర్‌కి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈసారి భయం భయం అనమాట. అమ్మో! ఏం జరిగిద్దో ఏంటో, సెకండ్ టైమ్ అలా జరిగింది కదా! సో, ఎవ్రీ స్కాన్‌కి నాకు చివరి వరకు కూడా కొంచెం మనసులో భయం ఉంటది. మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళైతే గనక ఖచ్చితంగా భయం ఉంటది. సో, అది కూడా అంతా బానే జరిగింది. ఫ్లో అంతా బానే ఉంది. 4థ్ మంత్ నుంచే నాకు మూవ్‌మెంట్స్ అనేవి తెలుస్తున్నాయన్నమాట. నేను అమ్మాయే అయ్యుండిద్ది ఖచ్చితంగా అనుకున్నాను. ఫస్ట్ ధార్మిక్ అప్పుడు నాకు సాల్ట్, స్పైసీ, పులుపు అట్లా తినాలనిపిచ్చేది. అమ్మాయి ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్వీట్ తినాలనిపిచ్చేది. నేను అసలు స్వీట్ తినను బేసిక్‌గా. ఎక్కువ తినను. బట్ నాకు స్వీట్ తినాలనిపిచ్చేది. లైక్ ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, చాక్లెట్స్ అవ్వచ్చు. ఇంకేదైనా కొంచెం స్వీట్‌గా తిందాం గులాబ్ జామ్ అట్లా అనిపిస్తా ఉండేది. సో, దాన్ని బట్టి నేను అమ్మాయి అనుకున్నాను. మెయిన్ థింగ్ హార్ట్ బీట్ అనమాట. బేబీ హార్ట్ బీట్ తీసినప్పుడు 155, 160 అట్లా చూపిచ్చేది ఈ సెకండ్ డెలివరీలో. ధార్మిక్ అయితే 120, 130 చూపిచ్చేది. సో, దాన్ని బట్టి నాకు అమ్మాయే పుట్టబోతుందేమో అని 90%, 95% నేను ఫిక్స్ అయ్యే ఉన్నాను. అండ్ అమ్మాయే పుట్టాలని కూడా నేను అనుకున్నాను. బికాస్ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటే బావుంటుంది కదా! ఇద్దరు సేమ్ జెండర్ కాకపోయినా అనైతే అనుకున్నాను. అంతా బానే జరిగింది. టిఫా స్కాన్ చేశారు. గ్రోత్ స్కాన్ అన్నిట్లో బానే ఉంది. కాకపోతే నేను ఎమోషనల్‌గా చాలా ఇబ్బందులు పడ్డాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏమైందంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అసలు నాకు వామిటింగ్ సిక్‌నెస్ చాలా ఎక్కువుంది. ఇంకెప్పుడు పడుకునే ఉండేదాన్ని. లేచానంటే వామిటింగ్ వచ్చినట్టు ఉండేదనమాట. ఫస్ట్ 3 మంత్స్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అలా లేదు. గర్ల్ అప్పుడు వామిటింగ్ సిక్‌నెస్ అనేది చాలా ఎక్కువుంది. వామిటింగ్ వస్తున్నట్టు ఉంటది. కానీ రాదు. అదే పడుకొని కళ్ళు మూసుకొని ఉంటే కొంచెం బెటర్‌గా ఉంటది. అలా పడుకొని నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటా ఉండేదాన్ని. సమ్ కోర్సెస్ అవి చేయాల్సొచ్చేది నేను. సో, అవి గూడా పడుకొని ఎలాగో కష్టపడి ఎలాగో చేస్తా ఉండేదాన్ననమాట. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఏమైందంటే మా అమ్మకి యూట్రస్ రిమూవల్ ఆపరేషన్ జరిగిందనమాట. ఆపరేషన్ అంటే తెలుసు కదా! మా అమ్మ ఏం చేయడానికి ఉండదు. అండ్ నేను కూడా తనకి ఎక్కువ సపోర్ట్ ఇయ్యలేకపోతున్నాను. నాకు బాలేకపోయేసరికి ధార్మిక్ ఉన్నాడు. ఇంకెలాగోలా చాలా కష్టపడి మేనేజ్ చేసాం. మా డ్యాడీ చాలా బాగా హెల్ప్ చేశారు ఆ టైంలో. ఇంకా మేము అంటే ఇంటికొచ్చాను నేను. ఫస్ట్ సెమిస్టర్‌లో ఇంట్లోనే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా హస్బెండ్ గూడా హాస్పిటల్‌లో అలా చాలా బాగా హెల్ప్ చేశారు. బట్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఏమైందంటే మా అమ్మకి ఆపరేషన్ జరగడం అనేది ఎమోషనల్‌గా కొంచెం డౌన్ అయినట్టు అనిపిచ్చింది. అంటే యూట్రస్ అనేది కొంచెం మందంగా ఉంది, తీసేయాలి అన్నట్టుగా చెప్పారు. సో, అది జరిగింది. సరే అంతా బానే ఉంది గదా! అని అనుకుంటుంటే సెకండ్ ట్రైమిస్టర్‌లో ధార్మిక్‌కి లంగ్స్‌లో బైలేటరల్ ఫిల్ట్రేట్స్ అని జెప్పేసి లంగ్స్ ఇన్ఫెక్షన్ వైరల్ గాలి ద్వారా అంటుకుంటుంది లేదా ఏదైనా ప్రీ స్కూల్‌కి ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు అంటుకుంటుంది అన్నారు. ధార్మిక్ మేము యానివర్సరీ ఈవెంట్‌కి ఒకటే ఎళ్ళాము. మా అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళది యానివర్సరీ ఫంక్షన్ ఉంటే దానికెళ్ళాము. అక్కడ తనకి అంటుకున్నట్టుంది. ఈవినింగ్ మేము ఇంటికొచ్చేగానే 99 ఫీవర్ అలా చూపిస్తుంది. 5 డేస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చింది. అంటే నార్మల్ యాంటీబయాటిక్స్‌తో ట్రై చేశారు. టానిక్స్‌తో ఒక 2 వీక్స్ అలాగా. అయినా కూడా తగ్గట్లేదు. ఇంకా అడ్మిట్ చేసేయాలి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక 24 అవర్స్ ఏందంటే కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే అట్లా జరిగినప్పుడు బేబీస్‌కి ఆక్సిజన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయన్నమాట. అది చాలా కొంచెం మరీ డేంజరస్ ఏం కాదు గానీ మనం చూసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏందంటే బేబీస్ కొంచెం ఎక్కువ మాట్లాడరు. బ్రీతింగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అవన్నీ గమనించుకొని మనం హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి.
ఓకే. అది నేను సెపరేట్ వీడియో చేస్తాను మీకు. అట్లా ఎందుకు జరిగింది, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలనేది నేను చేస్తాను. సో, అయితే ఇంక ఈ సెకండ్ ట్రైమిస్టర్‌లోనేమో మా బాబుకి బాలేదు. 5 డేస్ హాస్పిటల్‌లో ఉండాలి. మా హస్బెండే ఉన్నారు నైట్ అంతా. మార్నింగ్ ఏమో నేను వెళ్ళి ఉండేదాన్ని నేను, మా అమ్మ. ఇంకలా ఎలాగో మేనేజ్ చేశాము. ఇంక థర్డ్ ట్రైమిస్టర్‌లో దేవుడా ఏం జరగకూడదు దేవుడా అనుకుంటున్నాను. థర్డ్ ట్రైమిస్టర్‌లో నాకే ఏకంగా సి సెక్షన్ జరిగిందనమాట. అది ఎందుకు జరిగింది అంటే చివరి వరకు ఇంకా ఫస్ట్ నార్మల్ అయింది, సెకండ్‌ది నార్మల్ ప్రొసీజరే, థర్డ్ కూడా నార్మల్ అయిద్దని అందరూ అనుకుంటున్నాం. చివరికి కూడా డాక్టర్ కూడా నార్మల్ డెలివరీనే అయిద్ది ఈ అమ్మాయికి 100% అన్నారు. అయితే ఇంకా 8థ్ మంత్ చివరి స్కాన్‌లో బేబీ బ్రీచే ఉంది. ఏ స్కాన్‌లో చూసినా ఆ అమ్మాయి బ్రీచే ఉంది. హెడ్ కిందకి ఉన్నట్లుగా అసలు ఏ స్కాన్‌లో కూడా మనకి ప్రూఫ్ లేదనమాట. ఎప్పుడు బ్రీచ్ పొజిషనే ఉండేది. అందువల్ల నాకు లెగ్ మూవ్‌మెంట్స్ కింద ఎక్కువ తెలుస్తా ఉండేవి. డాక్టర్ అన్నారు తిరుగుతారు 9థ్ మంత్ వచ్చి 2 వీక్స్ తర్వాత కూడా తిరుగుతారంది. డాక్టర్ నమ్మకంగానే ఉంది. మేము 9థ్ మంత్‌లో థర్డ్ వీక్‌నో, సెకండ్ వీక్‌లో 9థ్ మంత్ మిడ్‌లో వెళ్ళాము. 9థ్ మంత్ వచ్చిన 2 వీక్స్‌కి వెళ్ళాము. వెళ్తే ఆమె ఏమనింది, బేబీ ఇంకా బ్రీచ్ పొజిషన్ ఉంది, కొంచెం లాంగ్ ఉంది, 3 కేజెస్ ఉంది, బేబీకి ఇప్పుడు స్పేస్ సరిపోవట్లేదు అన్నారు. అంతకుముందు స్పేస్ ఉంది, తిరుగుతది, నార్మలే అయిద్ది అన్నారు. బట్ డాక్టర్ ఏంటంటే స్కాన్ తర్వాత తిరగటం చాలా కష్టం. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి అయితే ఈ వెయిట్‌తో ఈ డైమెన్షన్స్‌తో ఈ వీక్ నువ్వు ఆల్రెడీ 36థ్ వీక్ అప్పుడో వెళ్ళినట్టున్నాను. ఈ వీక్‌కి ఇంకా తిరగడం చాలా కష్టము అన్నారు. నేను ఇంకా ఏమన్నా ప్రొసీజర్స్ ఉన్నాయా డాక్టర్, మనం ఏం చేయొచ్చు దీనికి అని చెప్పేసి అడిగాను. అడిగితే ఈసీవీ చేయొచ్చా అంటే అది ఎక్స్పెరిమెంటల్, ఒకసారి బేబీకి సీరియస్ అయిపోయి ఎమర్జెన్సీ సి సెక్షన్ చేయాల్సి వస్తుందన్నారు. మనం బేబీని రిస్క్ చేయాలంటే అలాంటివి చేయం కదా. నెక్స్ట్ బ్రీచ్ డెలివరీ చేస్తారా అని అడిగాను. బ్రీచ్ డెలివరీ చెయ్యరు, అసలు చాలా డేంజరస్ బ్రీచ్ డెలివరీ. హెడ్ కిందకుంటే హెడ్ అనేది అన్నిటికన్నా పెద్ద పార్ట్ కాబట్టి హెడ్ వచ్చేస్తే బాడీ ఈజీగా వచ్చేస్తుంది. బట్ కాళ్ళు అనేవి చిన్న పార్ట్. ఆ కాళ్ళు వచ్చేసినప్పుడు మాయ ఉంటుంది. మాయ కింద పడిపోయిందంటే బేబీకి ఊపిరి ఆడకుండా ఇమీడియట్‌గా అన్‌కాన్షియస్ అయిపోవచ్చు. ఒక్కొక్కసారి ఏదన్నా కూడా జరగచ్చు అన్నారనమాట. అమ్మో! బేబీని రిస్క్ చేయడం ఎందుకు అనిపించింది. ఇన్ కేస్ సరే మాయ పడకుండా బేబీ అంతా వచ్చినా తల ఇరుక్కుపోయి ఊపిరి ఆడకపోవచ్చు. సో, అందుకని చెప్పేసి బ్రీచ్ డెలివరీ అయితే చెయ్యము. చివరి వరకు తిరిగిద్దా లేదా అని చూడొచ్చు. కానీ నీకు సెకండ్ డెలివరీ కదా, లేబర్ అనేది చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అయిపోద్ది నీ కేస్‌లో. ఇన్ కేస్ బేబీ కాళ్ళు బయటకొచ్చేసి మాయ కిందకొచ్చిందంటే నీకు పెయిన్స్ వచ్చినప్పుడు బేబీకి చాలా డేంజర్. అది చెప్పలేము అన్నట్టుగా చెప్పారు. సో, నీకు పెయిన్స్ రావడమే ఈ కేస్‌లో కొంచెం డేంజరస్. లేదు మేము ట్రై చేస్తా అంటే మీ ఇష్టం, మీరు వెయిట్ చేయండి. నాకేం పర్వాలేదు. డాక్టర్‌గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం బ్రీచ్ డెలివరీ, బ్రీచ్ బేబీకి ఎవరైనా కూడా సి సెక్షన్, అది కూడా ప్లాన్డ్ సి సెక్షనే సజెస్ట్ చేస్తారు అన్నారు. మేము ఒక 4 మెంబర్స్‌ని, డాక్టర్స్‌ని, గైనకాలజిస్ట్‌ని కనుక్కున్నాము. అందరూ కూడా యెస్ దీనికి ప్లాన్డ్ సి సెక్షన్ ఈజ్ బెస్ట్, లేదా సీనియర్స్ ఎవరైనా ఉండి బ్రీచ్ డెలివరీ చేయడానికి ఉంటే మీరు ట్రై చేయొచ్చు అన్నారు. ఈసీవీ అనేవన్నీ ఏంటంటే ఎక్స్పెరిమెంట్లు. ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వచ్చు. అది ఒక్కొక్కసారి బేబీకి రిస్క్ అవ్వచ్చు. ఇంకా మనం అప్పటిదాకా వెయిట్ చేసి బేబీని రిస్క్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి భయమేసింది. అంటే ఈసీవీ కూడా చాలా బాగా ఎక్స్పీరియన్స్‌తో చేసేవాళ్ళు ఉన్నారు ఈసీవీ. కానీ నాకు తెలిసిన సర్కిల్‌లో, మా డాక్టర్ సర్కిల్‌లో లేరు. ఆమె ఆమె ఎన్ఆర్ఐకెళ్ళండి, విజయవాడ ఎన్ఆర్ఐ. అక్కడ మేబీ ట్రై చేస్తారు వాళ్ళు. మీకు కావాలంటే అక్కడ ట్రై చేసుకోండి అన్నారు. మేమేంటంటే ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు. ఈసీవీ అంటే కూడా బేబీని ఇట్లా రొటేట్ చేస్తారు. మన స్టమక్‌లోనే హెడ్ కిందకొచ్చేలా చేస్తారు. అది కూడా ఇన్‌కేస్ అలా తిప్పిన తర్వాత కూడా బేబీ సడెన్‌గా నాకు ఈ పొజిషన్ నచ్చలేదు అని చెప్పేసి ఆమె మళ్ళీ హెడ్ పైకొచ్చేయొచ్చు. అది కాక డాక్టర్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ 2-3 డేసే అవైలబిలిటీ ఉంటాను. నెక్స్ట్ నేను 1 వీక్ ఉండను. ఆ వీక్‌లో మీకు పెయిన్స్ వస్తే గనుక నేను అవైలబుల్‌గా ఉండను అన్నట్టుగా చెప్పారు. డాక్టర్ సజెస్ట్ చేయడం నువ్వు ఆల్రెడీ 38థ్ వీక్‌లోకి వచ్చేసావు. 37థ్ వీక్ నుంచే డెలివరీస్ చేసేస్తాము. ప్లాన్డ్ సి సెక్షన్స్ అయితే చేపించుకోవడమే బెటరు. ఇంకేమైనా రిస్క్‌లు కూడా రావచ్చు. లైక్ బేబీ మోషన్‌కెళ్ళటము, పేగు మెడలో వేసుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చెప్పలేము అవి. సో, మేమింక రిస్క్ ఎందుకు? బేబీని రిస్క్ చేయొద్దు. నేనే కష్టపడతాను. ఇప్పుడు అందరూ కూడా సి సెక్షన్స్ చేపించుకుంటున్నారు. అందరూ హెల్తీగానే ఉంటున్నారు. ఇట్స్ ఓకే. ఒక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయాను. నేను సెకండ్ డెలివరీకి నార్మల్ డెలివరీ అవ్వాలన్నట్టే చాలా ట్రై చేశాను. సేమ్ మొత్తము ఫస్ట్ నార్మల్ డెలివరీ అప్పుడు ఎట్లా అయితే నేను ఫాలో అయ్యానో 8థ్ మంత్ చివరి వీక్‌లో స్కాన్ చేశారనమాట. అప్పుడు అడిగాను, డాక్టర్ గారు ఏమైనా
ఎక్సర్సైజెస్ చేయమంటారా బ్రీచ్ బేబీ టర్న్ అవ్వడానికి అంటే, ఎక్సర్సైజెస్ ఏం అవసరం లేదు, న్యాచురల్గానే టర్న్ అవుతారు, నీకు ఫస్ట్ అలా జరిగింది కదా చూద్దాము రిస్క్ ఎందుకు అన్నారు. అంటే నేను వెళ్ళే డాక్టర్ ఏంటంటే మంచిగా రష్ తీసుకొని మంచిగా తిను అన్నట్లుగానే చెప్తారు. ఎందుకంటే నార్మల్గానే అయింది, నార్మల్ డెలివరీ, అవన్నీ ఏం అవసరం లేదు అన్నట్టుగానే చెప్తారనమాట. సరే అయినా కూడా నేను వినకుండా నేను ఒక 3 వీక్స్ పాటు యూట్యూబ్లో చూసి బ్రీచ్ బేబీ టర్న్ అవ్వడానికి ఎక్సర్సైజెస్ కూడా చేశాను. అయినా కూడా ఏం యూజ్ లేదు. కింద కమెంట్స్లో చాలామంది టర్న్ అయింది, కొంతమందికి అయితే అలా చేయడం వల్ల బేబీకి ట్రబుల్ అయిపోయింది, మాయ ఏదైతే ఉందో అది డిటాచ్ అయిపోయింది, అలా నెగిటివ్ కమెంట్స్ కూడా ఉన్నాయి. అవి చూసినప్పుడు ఇంకా నేను స్టాప్ చేసేసాను. 3 వీక్స్ పాటు రెగ్యులర్గా చేశాను, నియర్లీ 1 మంత్. అయినా కూడా ఏం యూస్ లేదు. అంటే మీకు నార్మల్ డెలివరీ అవ్వాలి అని ఉంటే ఊరికే కూర్చొని తిన్నా కూడా అవుతుంది. అంటే ఎక్సర్సైజెస్ చేస్తే నార్మల్ డెలివరీ అయ్యిద్ది అనేది 100% కన్ఫర్మ్ కాదు. అది ఒక ఏంటంటే మన వైజ్గా మనం చేస్తున్న ఒక ప్రయత్నం అంతే. అంతేగాని అది చేయడం వల్ల, ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయ్యిద్ది అనేది మాత్రం ఒక అపోహ అనమాట. బట్ ఫిజికల్లీ యాక్టివ్గా ఉండడం అనేది మన హెల్త్కి కూడా మంచిది. సి సెక్షన్ నుంచి రికవరీ అవ్వడానికి, నార్మల్ డెలివరీ నుంచి రికవరీ అవ్వడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. ఓకే, ఈ విధంగా నేను ఎక్సర్సైజెస్ చేశాను, లాట్ ఆఫ్ ప్రేయర్స్ అనమాట. దేవుడికి బాగా ఎవ్రీడే దండం పెట్టుకునేదాన్ని, ప్లీజ్ నార్మల్ డెలివరీ చేయి, నార్మల్ డెలివరీ అయ్యేలా చేయి దేవుడా ప్లీజ్ అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, కడుపులో ఉన్న బేబీకి కూడా నేను చెప్తూ ఉండేదాన్ని, నువ్వు హెడ్ ఇక్కడ ఉంది ప్లీజ్ టర్న్ అవ్వు అని చెప్పి. ఫస్ట్ డెలివరీలో కూడా నేను బేబీతో మాట్లాడేదాన్ని, బేబీకి చెప్పేదాన్ని నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, హార్ట్ బీట్ రైజ్ అవ్వద్దు, ఇలాగా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా మనకి చివరి వరకు చూసాము. 38th వీక్ వరకు డాక్టర్ ఇంకా ప్లాన్ సి సెక్షన్ అన్నారు కాబట్టి డాక్టర్ చెకప్ అని వెళ్తే ఆ రోజు చెప్పారు నెక్స్ట్ డే చేసేయాలి అన్నట్టుగా. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము, 10కి సి సెక్షన్ చేసేసారు. అయితే మనకి మొత్తము మత్తిచ్చేస్తారనమాట సి సెక్షన్ చేసేటప్పుడు. ఫస్ట్ నార్మల్గా ప్రొసీజర్ ఏంటంటే ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడం స్టార్ట్ చేస్తారు ఒక 1 అవర్ ముందు అలాగా. ఇంకా నెక్స్ట్ ఈ టాయిలెట్ ట్యూబ్ అన్నీ పెట్టేస్తారు, ఇంకా ఆపరేషన్కి రెడీ చేస్తారనమాట మనల్ని. అయితే మా బాబు నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తుంటే ఏడ్చేస్తున్నాడు అనమాట. నేను పక్కన వీడియో ప్లే చేస్తూ చూపిస్తాను మీకు. తీసుకెళ్లారు, 10కి చేశారు. ఇది మొత్తం కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. పెయిన్ అయితే ఏముండదు హోల్ ఆపరేషన్ మొత్తంలో. నార్మల్ డెలివరీకి పీక్స్లో పెయిన్ ఉంటుంది కదా, దీనికి అసలు ఏం తెలియదు అనమాట, మనకి ఏం తెలీదు, మొత్తం నంబైపోద్ది. ఆ స్పైన్కి ఇంజెక్షన్ ఇస్తారు కదా, అది కూడా మీరు ఏం భయపడకండి, మరీ అంత ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూపించే అంత లేదు, బట్ పెయిన్ వస్తుంది, ఓకే భరించగలిగేంత పెయినే. స్పైన్కి ఇంజెక్షన్ చేస్తారు, అది ఓకే, మొత్తం నంబైపోతుంది, ఆపరేషన్ చేస్తారు. డెలివరీ చేసేసారు, నాకు బేబీ సౌండ్ వినపడింది, బేబీని చూపించారు, ఇదిగో మీ బేబీ అని చెప్పి 2 times చూపించింది డాక్టర్. చూపించిన తర్వాత ఇంకా క్లీనింగ్కి అలా పంపించేశారనమాట. ఐఎమ్ హ్యాపీ, బేబీ హెల్దీగా ఉంది. బట్ అయినా కూడా ఎలా ఉంది బేబీ కనుక్కోవాలి ఆపరేషన్ అయిపోగానే అన్న మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట. మన బీపీ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు, మరి సి సెక్షన్ కదా. నెక్స్ట్ ఇంకా డాక్టర్ నన్ను అడుగుతూ ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసాము, మీ హస్బెండ్ సైన్ చేశారు కదా, ఓకే అట్లా చెప్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి కామన్ కాబట్టి ఇంకా అలా. ఇంకా ప్రొసీజర్ అయిపోయింది, అంతా బాగానే ఉంది, బేబీ కూడా బాగానే ఉంది అన్నారు. ఇంకా మనకేంటంటే మనం నమ్ముంటాము, మూవ్ అవ్వలేము అసలు. ఒక 4-5 అవర్స్, 4 అవర్స్ కూడా కాదు, మోర్ దెన్ 6 అవర్సే ఐసీయూకి ఇచ్చారు. ఐసీయూలో పెడతారు, మన అబ్జర్వేషన్లో పెడతారు అనమాట. లిక్విడ్స్ ఇవ్వడము, లిక్విడ్స్ ఇచ్చిన తర్వాత వామిటింగ్ అయిందా అవన్నీ చెక్ చేస్తారు. నేను డాక్టర్ని అడిగాను, ఎప్పటి నుంచి నేను మూవ్ అవ్వచ్చు, నాకు ఎప్పటి నుంచి స్పర్శ తెలుస్తుంది అన్నాను. డాక్టర్ ఉండేసి ఒక 4 అవర్స్ నుంచి నీకు స్పర్శ తెలియడం స్టార్ట్ అయింది, లెగ్స్ మూవ్ చేస్తూ ఉండు, బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయింది అని చెప్పారు. నేను ఇది ఆపరేషన్ థియేటర్లోనే అడిగాను, ఇంకా అప్పటి నుంచి లెగ్స్ మూవ్ చేస్తూ ఉన్నాను నేను, ఇంకంతే. సో ఇది సి సెక్షన్ జరిగినప్పుడు ప్రొసీజర్. సో నేను ఐసీయూలోకి వెళ్ళాను, రూమ్కి ఇచ్చారు. ఇంకా ఆ రోజు నైట్ వరకు నాకేం పెద్ద నొప్పి అంతగా తెలియలేదు. ఇంకా చిన్న చిన్నగా మనకి మత్తు వదిలిపోయి పెయిన్ తెలియడం స్టార్ట్ అయింది అనమాట. పడుకునే ఉన్నా కాబట్టి కొంచెం ఓకే, మూవ్ అవుతున్నప్పుడు బాగా పెయిన్ వస్తుంది అక్కడ అని అనిపిస్తూ ఉంది. బట్ సెకండ్ డే మనల్ని నడవమంటారు, అది ఇన్స్టాగ్రామ్లో చూపిస్తున్నారు చాలా డిఫికల్ట్ అని, అది మాత్రం నిజం, అది మాత్రం నిజంగా చాలా ఒక పెయిన్ఫుల్ నరకం అన్నమాట. మనం సెకండ్ డే మనల్ని నడవమంటారు, ఆ స్టిచ్చెస్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది. ఇంకా నన్ను ఏంటంటే సెకండ్ డే నుంచే లంచ్ డిన్నర్ అవి చేసిన తర్వాత కారిడార్లోకి వచ్చి ఒక నడువు,
బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉంటుందని చెప్పారు. బట్ నాకైతే డెలివరీ అయిన మెయిన్లీ 4-5 డేస్ బాగా నరకంగా అనిపించింది. ఎందుకంటే ఒకళ్ళ సపోర్ట్ ఉండాలి, లేకపోతే మనకంతట మనము లేచి వెళ్ళలేము. నడవటం నేను నడుస్తున్నాను, బట్ లేవటం అనేది చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. దీనికన్నా నార్మల్ డెలివరీ 1000 రెట్లు బెటర్ అని అయితే నాకైతే అనిపించింది సి సెక్షన్ కన్నా. నిజంగా సి సెక్షన్ చేయించుకున్న మామ్స్ అందరూ కూడా సూపర్ మామ్స్ అని చెప్తాను. నార్మల్ డెలివరీ వాళ్ళు కూడా అంతే, బట్ సి సెక్షన్ ఈజ్ రియల్లీ సంథింగ్ ఎల్స్. అసలు ఒకళ్ళ సపోర్ట్ తీసుకునే మనం ఉండగలం. నార్మల్ డెలివరీ అయింది, నువ్వు ఒక్కదాన్ని వదిలేసిన చిన్నగా బేబీని చూసుకుంటూ ఉండొచ్చు, బట్ సి సెక్షన్లో మాత్రం ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. మాకేంటంటే మా హస్బెండ్ ఫస్ట్ కిడ్ని చూసుకుంటున్నారు కంప్లీట్గా, ఇంకా మా అమ్మ నన్ను చూసుకుంటా ఉన్నారనమాట, నన్ను బేబీని అలాగా. ఇంకా సో అట్లా సి సెక్షన్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయి 4th డే మనకి ఇంటికి ఇచ్చేసారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజే ఇంకా నేను మా మదర్ హెల్ప్ తీసుకున్నాను మామూలుగా మంచం మీద నుంచి లెగిసేటప్పుడు అలాగా. నెక్స్ట్ డే నుంచి నేనే లెగవడం ప్రాక్టీస్ చేసి నా అంతటి నేనే లేచేదాన్ని, నా అంతటి నేనే వాకింగ్ చిన్నగా అలా చేసుకునేదాన్ని అనమాట. అయితే నాకేమైందంటే జిప్ సర్జరీ చేశారు. జిప్ సర్జరీలో ఏమైందంటే ఒక థ్రెడ్ ఉంటుంది, లాగేస్తారు. 9th డే నుంచి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. డాక్టర్ లేరు కదా, మేము 11th డే వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఆ థ్రెడ్ వల్ల ఏమైందంటే లైట్గా ఎలర్జీలా ఫామ్ అయ్యి చిన్న హోల్ ఉందన్నమాట. ఆ హోల్ 6 వీక్స్కి అంత రికవర్ అయిపోయింది. అదేంటంటే వూండ్ క్లీనప్ సరిగా మెయింటైన్ చేసుకోవాలి అని అయితే నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. మనం భయపడి వూండ్ని మనము వాష్ చేసుకోం కదా, డాక్టర్ మాత్రం నీట్గా వాష్ చేసుకొని బాగా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్పారు. మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని వూండ్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది అయితే ఖచ్చితంగా అడగండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా చెప్తారు. మీరు అది పదే తెలుసుకొని నీట్గా మీరు చేస్తే కనుక మీకు రికవరీ అనేది 2 వీక్స్లోనే చాలా బాగా రికవర్ అవుతుంది, మెయిన్గా వూండ్. ఓకే, ఇంకా అది మైనర్ ఇష్యూ తప్ప నాకు రికవరీ ఓకే. మొత్తం ఒక 3 వీక్స్కి నేను బాగా రికవర్ అయ్యాను అనిపించింది. ఇప్పుడు నేను 8th వీక్లో ఉన్నాను, అంటే దగ్గర 2 months అవుతుంది. సో నాకు ఇప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చింది, అంతా బాగుంది. నేను ఫస్ట్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట డెలివరీ తర్వాత. ప్రెగ్నెంట్ అప్పుడే నేను కొన్ని వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ చేసుకొని షెడ్యూల్ చేసుకున్నాము డెలివరీ అయ్యాక అని చెప్పేసి. ప్రెగ్నెన్సీ వీడియోస్ అన్నీ షూట్ చేశాను. అప్పుడు ఎనర్జీ ఉంటుంది కానీ మనకి డెలివరీ అయ్యాక ఉండదు అనిపించింది. కానీ సి సెక్షన్ రికవరీ మాత్రం ఒక నరకం అని చెప్పచ్చు, రికవరీ పీరియడ్ ఏదైతే ఉంటుందో. అయితే నార్మల్ డెలివరీలో ఏమవుతుంది, పెయిన్ ఇంకా మీరు ఒక్కసారి పీక్స్ పెయిన్ వస్తాయి, మీరు ఆపుకోవడానికి లేదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం పెయిన్ వచ్చింది కూర్చోవచ్చు, చిన్నగా లేగవచ్చు. బట్ నార్మల్ డెలివరీలో మీ హ్యాండ్స్లో ఉండదు, సి సెక్షన్లో మీ హ్యాండ్స్లో ఉంటుంది. పెయిన్ వస్తే సరే రిలాక్స్ అవ్వడము అవన్నీ అనమాట. సో డిఫరెన్స్ అది. 2 డెలివరీలు కష్టమే. నేను ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అంటే ఇంకేదో తీసేసే అని చెప్పను. 2 డెలివరీలు కష్టమే. సి సెక్షన్ అనేది ఆపరేషన్, స్టిచ్చెస్ పడుతుంది, ఇంకా అది మన నడవడానికి ఉండదు. సో నాకైతే నా పర్సనల్గా సి సెక్షన్ అనేది ఎక్కువ పెయిన్ఫుల్, ఎక్కువ కష్టము అనిపించింది. నార్మల్ డెలివరీ నాకు చాలా ఈజీగా అనిపించింది దీంతో కంపేర్ చేసుకుంటే. అండ్ అందరు అనుకుంటారు సి సెక్షన్ మీకు పెయిన్ తెలియదు డెలివరీకి అని. ఆ డెలివరీకి పెయిన్ తెలియదు అనేదే అడ్వాంటేజ్, ఇంకా మిగతా అంతా నరకం అని చెప్పొచ్చు. మెయిన్ రికవరీ ఫేస్. ఇప్పుడు నాకు 8 వీక్స్ మనం బరువులు మొయ్యొద్దన్నారు, ఎక్కువ వంగడము, ఎక్కువ కింద కూర్చోవడం అలాంటివి కూడా చేయకూడదు. సో అట్లాంటివి ఉంటాయి అనమాట. ఆపరేషన్ అంటే ఆపరేషనే, నార్మల్ అంటే నార్మల్, పేరులోనే ఉంది మనకి. సో ఆ విధంగా అందరూ కూడా నార్మల్ డెలివరీకే ట్రై చేయండి. అవ్వలేదంటే కూడా ఎవరు కూడా బాధపడద్దు. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్ మెడికల్ సైన్స్కి సి సెక్షన్ అనేది ఓకే. ఎందుకంటే ఇదివరకు ఇట్లాగా అన్ని లేయర్స్ని వాళ్ళు స్టిచ్చెస్ వేసారు. స్కిన్ లాంటి గమ్ ఉంటుంది, దాంతో స్టిక్ చేసి చివరి లేయర్ దగ్గర వాళ్ళు ఈ థ్రెడ్తో జిప్ సర్జరీ అయితే అలా అనమాట చేసేస్తారు. కాబట్టి అంత కాంప్లికేషన్ ఏమి ఉండదు సి సెక్షన్ అయినా, భయపడద్దు. బట్ ఏ డెలివరీ అయినా కూడా డెలివరీనే. అండ్ ఆల్ మామ్స్ ఆర్ రియల్లీ సూపర్ హ్యూమన్స్ అని చెప్పి నేను చెప్తాను. లైఫ్లో అందరికీ ఒకసారి ఇలా జరుగుతూ ఉంటాయి. జీవితం అంటే పువ్వుల పాన్పేం కాదు కదా, ప్రతిసారి సుఖాలే రావాలి అని అంటే కష్టాలు కూడా ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. నేనైతే అలానే అనుకున్నాను. మిస్క్యారేజ్ అయినప్పుడైనా, సి సెక్షన్ అప్పుడైనా కూడా మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికే దేవుడు ఇలాంటివన్నీ సృష్టిస్తూ ఉంటాడు. ఏదైనా మన మంచికే అనుకొని మనం ముందుకైతే సాగాలి. ఇది నా ఎక్స్పీరియన్సెస్. నేను చెప్పాలనుకున్నవి కొన్ని మిస్ చేసే ఉండొచ్చు. నేనైతే సి సెక్షన్ డెలివరీ అవ్వగానే విత్ ఇన్ 2 వీక్స్లో 9 to 10 kgs తగ్గిపోయానండి.
అంటే ఐవి ఫ్లూయిడ్స్ కావచ్చు, ఆ బేబీ వెయిట్ అవన్నీ మొత్తం పోగానే ఇంకా వెయిట్ లాస్ జర్నీ కూడా నేను ఫ్యూచర్లో తీస్తాను. నేను ఏమేమి చేస్తాను అని నేనేం పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేయను. జస్ట్ వాకింగ్ అండ్ ఫుడ్లో కొన్ని చేంజెస్. బట్ ఐ టేక్ టైం, ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మనం మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నీ తీసుకోవాలి. ఇవ్వండి నా 3 డెలివరీ స్టోరీస్. మీ డెలివరీ స్టోరీ ఆర్ఎల్స్ మీ ఎక్స్పీరియన్సెస్ ఒకటి ఉంటాయి కదా, అవి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.